విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని భువనగిరిలో వేలాది మంది విద్యార్థులు మహాధర్నా. 10,000 కోట్లు విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. జీవో నంబర్ 9 ఆర్ఆర్ యాక్ట్ను రద్దు చేయాలి. విద్యార్థుల స్కాలర్షిప్ల మీద రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్ మీద చేసిన వ్యాఖ్యలు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ నాయకులు కమిషన్లు రావని విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. బీసీ సంఘం నాయకులు పర్లగొర్ల మోదీ రామ్దేవ్. విద్యార్థులకు రావాల్సిన 10,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని, జీవో నంబర్ 9ను ఆర్ఆర్ యాక్ట్ రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వేల మంది విద్యార్థులతో భువనగిరిలో మహాధర్నా. రోడ్లన్నీ విద్యార్థులతో నిండిపోయాయి. వందలాది మంది పోలీసులు, విద్యార్థి నాయకులు బస్సుల పైకెక్కి నినాదాలు తదనంతరం శాంతియుతంగా ధర్నా ముగించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పర్లగొర్ల మోదీ రామ్దేవ్ మాట్లాడుతూ, విద్యార్థులకు రావాల్సిన 10,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు బకాయిలు ఇవ్వకుండా పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తుంది. ఈ ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవో నంబర్ 9ను ఆర్ఆర్ యాక్ట్ రద్దు చేయాలి. పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలి. పాత పద్ధతిలోనే విద్యార్థులకు బకాయిలు చెల్లించాలి. విద్యాశాఖ మంత్రిని నియమించి వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. విద్యార్థుల స్కాలర్షిప్ల మీద రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్ మీద చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలి. మూసీ సుందరీకరణ 4th సిటీకి లక్షల కోట్లు ఉంటాయి కానీ విద్యార్థులకు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవా? ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వక విద్యార్థులను అయోమయానికి గురవుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులను వేధిస్తున్నా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించింది అన్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు ప్రభుత్వమే భరించాలి. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి. మెస్ ఛార్జీలు పెంచాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇవ్వాలి. 100 రోజుల్లోనే విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చాక విద్యార్థుల చావులపై పేలాలు ఏరుకుంటుంది. ప్రభుత్వం 100 రోజుల్లో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలు తప్ప రాష్ట్రంలో ఎలాంటి మార్పు లేదు. హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. ఉన్న అద్దె కొంపలకు బెచ్చులూరి విద్యార్థులు చనిపోయే ప్రమాదం. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఆర్ కృష్ణన్న కొట్లాడి విద్యార్థుల కోసం పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించే విధంగా పెట్టిస్తే ఆ జీవోను తుంగలోకి తొక్కి ఈ ప్రభుత్వం ట్రస్ట్ బ్యాంక్ పెడతామని బెదిరిస్తుంది. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలి. పెంచిన ఫీజులన్నీ ప్రభుత్వమే భరించాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి. విద్యారంగానికి నిధులు కేటాయించాలని, లేని ఏడులో పెద్ద ఎత్తున ఎంపీ ఆర్ కృష్ణన్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, బస్సులు దహనాలు చేసి ప్రభుత్వాన్ని అట్టుడికిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పర్లగొర్ల మోదీ రామ్దేవ్, బీసీ సంఘం నాయకులు పల్లపు దుర్గయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సాయిలు, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల అనిల్, చిల్లర యశ్వంత్, జినగల జశ్వంత్, అరుణ్, ప్రవీణ్, శివ, లవ్డేరామ్, చరణ్ నాయక్, లింగస్వామి, శ్రీకాంత్, హరీష్, దామోదర్, ప్రశాంత్, లోకేష్, మానస, సంతోష, శైలజ, విఘ్నేశ్వరి, మౌనిక, సాత్విక తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుకుంటే స్కాలర్షిప్ అనేటువంటి ఈ దౌర్భాగ్య వ్యవస్థను చీల్చి చెండాడే వ్యవస్థ అని చెప్పి హెచ్చరిస్తున్న అతి త్వరలోనే ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటం చేస్తాం. ఒక 2.5 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు కావుతుంది. విద్యాశాఖ మంత్రి గతిలేడంటే ఈ ప్రభుత్వం ఇక్కడనే అసమర్థత ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వానికి సిగ్గు చరం ఉంటే వెంటనే విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.